అందరికీ ఓం నమ శివాయ. అందరికీ శనార్థి. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈరోజు వచ్చేసి ఏమిటంటే అతీత శక్తులు గల తీగజాతి చెట్టు. ఆ తీగజాతి చెట్టు యొక్క ఉపయోగాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమి ఉపయోగాలు అంటే మనకు ధనవశీకరణ కావాలి, జనవశీకరణ కావాలి, సభవశీకరణ కావాలి, కోర్టు వ్యవహారాలలో మన మాట నెగ్గాలన్నా కానీ ఈ చెట్టు యొక్క ఉపయోగాలు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే కాకుండా మనుషులు ఎదురు కాళ్ళల్లో ఉడతారు. ఫస్ట్ కాళ్ళతోటి బయటకు వచ్చిన వాళ్ళని ఎదురు కాళ్ళల్లో ఉట్టిరు అని అంటారు. వాళ్ళకు ఏమిటంటే ఇది దీనికి ఎదురు కాళ్ళల్లో ఉట్టిన వాళ్ళకైతే ఇక నెంబర్ 1 వరము. ఈ వరం అంటే ఇది అర్జున్ని బాణాన్ని ఆపే అటువంటి శక్తులున్న తీగజాతి చెట్టు. ఈ చెట్టు చెప్పిన కదా చిరుబొద్ది తీగ అంటారు. ఈ చెట్టు చిరుబొద్ది తీగ అర్జున్ని బాణాన్ని ఆపే అటువంటి శక్తి ఉన్న తీగజాతి చెట్టు. ఈ చిరుబొద్ది తీగకు ఒక్కదానికే ఉంటుంది. ఇది ఏమిటంటే ఎదురుకాళ్ళలో పుట్టిన వాళ్ళకు మనకు ఎట్లా అంటే దీన్ని ఎట్లా సేకరించుకోవాలంటే మనకు గురువారం రోజు పుష్ప నక్షత్రం వస్తుంది అనుకో, ఆ రోజు ముందు చూసుకోవాలి. ఒక 5-6 రోజుల ముందు చూసుకొని స్త్రీపత్యం ఉండాలి. స్త్రీపత్యం ఉండి బుధవారం రోజు ఒక చెంబుల బెల్లం నీళ్ళు తీసుకొని వచ్చి చెట్టు మొదట పసుపు కుంకుమ వేసి ఈ నీళ్ళు పోసి పసుపు కుంకుమ వేసి ఈ చెట్టుకు మనం దండం పెట్టుకోవాలి. నీకైతే ఏమి కోరికలు నెరవేరాలనో, ధనాకర్షణ కావాలన్నా, జనాకర్షణ కావాలన్నా, నీకేమన్నా పంచాదులల్లో నీకు మాట నెగ్గాలన్నా అలాంటిది పూజ చేసి చెట్టుకు ఒక దండం పెట్టుకొని అగరబత్తిని ముట్టించి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవాలి. గురువారం రోజు వచ్చేసి మళ్ళా బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యుడు ఉదయించే ముందుకే బ్రహ్మముహూర్తంలో వచ్చి మళ్ళా 2 అగరబత్తులు ముట్టించి ఒక గుమ్మడికాయ కానీ ఒక కోడిపిల్లను కానీ ఈ చెట్టుకు అర్పించి తల్లి ఓ వనదేవత అమ్మ అని దండం పెట్టుకొని ఈ చెట్టు యొక్క వేర్లు తీసుకోవాలి. 2 వేర్లు చాలు. ఈ చెట్టు యొక్క సమూలం మొత్తం తీసుకున్నట్టయితే మనము దీన్ని చూర్ణంగా వేసుకొని మనకు నొష్టిలో ధరించుకోవాలి. జనవశీకరణ కావాలి, ధనవశీకరణ కావాలంటేనేమో ఇది మనము ఇక్కడ నొష్టికి పెట్టుకున్నట్టయితే దీని ఆకులు దీని వేర్లతో సమూలంగా దీన్ని చూర్ణం అంటే మనం ఒక భస్మముగా ఒక పౌడర్గా వేసుకొని దీన్ని వేరే విధంగా ఒక కుండలో వేడి చేసి ఆ భస్మం చేసుకోవాలి. నొష్టికి పెట్టుకున్నట్టయితే ధనవశీకరణ జరుగుతుంది, మనకు జనవశీకరణ జరుగుతుంది, సభావశీకరణ జరుగుతుంది. ఎంత పెద్ద శత్రువు అయినా మనకు మిత్రుడు కావాలి. 10 మందిలో మన మాట నెగ్గుతుంది. కోర్టు వ్యవహారాలలో కానీ నీ పంచాయతీలలో కానీ నీ మాట వినాలంటే నీ మాట వింటారు. ఇది ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఎదురుకాళ్ళల్లో పుట్టిన వాళ్ళకు మాత్రం దీని ఏర్లు తీసుకొని పోయి 2 వేర్లు ఒక తాయితలో రాగి తాయితలో కానీ ఒక వెండి తాయితలో కానీ పంచలోహంతో చేపించుకొని ఆ తాయితలో వేసుకున్నట్టయితే నీకు ఎంత పెద్ద పిడుగులు పడని, ఎంత పెద్ద వర్షం పడని, నీకు పిడుగు మాత్రం పడది. అర్జున్ని బాణాన్ని ఆపేటువంటి శక్తి ఉన్న చెట్టు ఇదే. అంత 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 శక్తులు గల శక్తి ఇది చెట్టు, తీగజాతి చెట్టు. దీని ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటే చూపి దీన్ని మొత్తం జూమ్ చేయి. ఇగో చెట్టు మాత్రం ఈ విధంగా ఉంటుందండి. దీని చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ గుట్టలు చెట్లు ఉన్నాయి. ఇదంతా జూమ్ చేయి. దీని ఆకులు వచ్చేసి దిల్ షేప్గా ఉంటాయి. మనం బొమ్మ గీతంగా ఆ విధంగా దిల్ షేప్లో ఉంటాయి. దీనికి గజ్జలు 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 ఇట్లా మన చెత్తిరిలాగా ఉంటాయి అన్నట్టు. చెత్తిరిలాగా మన గొడుగు టైపు చెత్తిరిలాగా ఉంటాయి అన్నట్టు. ఈ విధంగా ఉంటుంది చెట్టు. చిరుబొద్ది తీగ అంటారు. ధన జన వశీకరణ, ఈ ఎన్ని వశీకరణలో మనకు ఎంత పెద్ద శత్రువు రాని మన దగ్గరికి ఈ చెట్టు ఉన్నదనుకో మనకు ఆగిపోవలసిందే. చెట్టు మన దగ్గర మన ఒంటి మీద తాయితలో కానీ మన నొష్టికి ఉన్నా కానీ శత్రువు ఎంత పెద్ద శత్రువు కానీ మిత్రుడు కావాలి. అందరికీ శనార్థి. అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్.